మన నీతి క్రియలన్నీ కూడా మురికి వస్త్రాల వలె ఉన్నాయన్నాడు. నిజమే కదా. మన నీతి ఏ పాటిది, దేవుని నీతి ఏ పాటిది? మిట్ట మధ్యాహ్నం సూర్య వెలుగులో ఒక కొవ్వొత్తుని మీరు వెలిగించి నిలబడి నా దగ్గర వెలుగు ఉందని చెప్పండి. మీ వెలుగు ఎవరికైనా కనిపిస్తుందా? సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు మన కొవ్వొత్తి వెలుగు ఎవరికి కనిపించదు. అలాగే మన నీతి దేవుని ముందు పనిచేయదు. దేవుడు అంత గొప్ప నీతిమంతుడు. ఆయన మన నీతిమంతులుగా మారుస్తాడు. రోమపత్రిక 5:1 కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవుని ప్రజలరా, దేని ద్వారా మన నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం? విశ్వాసమూలముగా. ఆ విశ్వాసం ఎవరి యందు ఉంచాం? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేశారు? మన సకల పాపములు దోషములు తొలగించుటకు, శాపములు కొట్టివేయుటకు శిలువలో మానవులందరి యొక్క పాపశాపములు భరించి మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఆయనను బట్టి మన నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాం. అందుకే ఆయన ఇందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు నమ్మాలి, నేను నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాను. దేవుని వాక్య ప్రకారంగా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్నాడు. ఒక షూరిటీ ఇస్తున్నాడు. భక్తిహీనుల ఆశ భంగమైపోనని మరొక చోట రాయబడింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చావు, నీతిమంతుల లెక్కలో చేర్చబడ్డావు. మీ ఆశ భంగము కానేరదు. నిరీక్షణ కలిగి ఉండండి. మీరు ఆశించినది నిశ్చయముగా ప్రభు మీకు దయచేయునుగాక. ఒక చిన్న కీర్తన, ఒక పల్లవి పాడుకొని తర్వాత వాగ్దానాన్ని. ఆ నీతిని కలిగి ఉన్న మీ జీవితాల్లో దేవుని కృప తోడై ఉండి నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకును అన్న వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం ఎత్తి విశ్వాసంతో ప్రార్థించండి. నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకునన్నావు ప్రభు. ఇదిగో నీ చిత్తానుసారంగా నేను ఆశించినది అది నాకు దొరుకునుగాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని కనికరము, దేవుని దయ మీ మీదకి వచ్చి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉన్న కొదువ తీర్చబడునుగాక.